కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. స్క్రీన్ సమస్యకు పరిష్కారం ఇప్పట్లో దొరకడం కష్టమే. అందుకే చాలా మంది ఎగ్జిబిటర్లు థియేటర్స్ మూసుకుంటామంటున్నారు. ఇలాంటి సమయంలో మేమున్నామంటూ పాత సినిమాలే ఈ థియేటర్లకు అండగా నిలబడుతున్నాయి. రీ రిలీజ్లతోనే సింగిల్ స్క్రీన్స్ కలకలలాడుతున్నాయి. రాబోయే నెల రోజుల్లోనూ ఇవే దిక్కయ్యేలా ఉన్నాయి. దీనిపైనే ఇవాల్టి మన ఎక్స్క్లూజివ్ స్టోరీ. మొన్నటి వరకు సింగిల్ స్క్రీన్స్ విషయంలో నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్యలో ఎంత పెద్ద యుద్ధం జరిగిందో చెప్పనక్కర్లేదు. దీనికి ఛాంబర్ ఓ పరిష్కారం చూపించడానికి కమిటీ కూడా వేసింది. ఇదంతా పక్కన పెడితే పాత సినిమాలైతే ఏంటి, కొత్త సినిమాలైతే ఏంటి, థియేటర్స్ నింపడానికి ఆడియన్స్ లేక ఈగలు తోలుకోవడం కంటే రీ రిలీజ్ అయినా పర్లేదంటున్నారు ఎగ్జిబిటర్లు. సమ్మర్ సీజన్ అంతా చూసుకుంటే మ్యాడ్ స్క్వేర్, కోర్ట్, హిట్ 3 తప్ప మరో సినిమానే లేదు. భారీ సినిమాల ఊసే లేదు. స్టార్ హీరోలెవరూ కనిపించట్లేదు. ఇలాంటి సమయంలో సింగిల్ స్క్రీన్స్ ను చాలా వరకు ఆదుకున్నది పాత సినిమాలే. ఈ రీ రిలీజ్లే కనీసం 1-2 రోజులు థియేటర్స్ ఫుల్ అయ్యేలా చేశాయి. మొన్న కలేజా సినిమాకు ఇదే జరిగింది. మే 30న కలేజా సినిమాను రీ రిలీజ్ చేస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా రోజుల తర్వాత ఎన్నో సింగిల్ స్క్రీన్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. ఈ బోర్డులు చూసి కూడా చాలా కాలమైంది. అలాగే జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ చేస్తే ఫస్ట్ డే చాలా వరకు థియేటర్స్ బయట హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. తాజాగా లక్ష్మీ నరసింహ సినిమా జూన్ 8న మళ్లీ విడుదల కాబోతోంది. ఓ విధంగా రీ రిలీజ్ సినిమాలే ఈ మధ్య థియేటర్స్ ను నింపుతున్నాయి. సంక్రాంతి తర్వాత ఇప్పటి వరకు ఒక్క స్టార్ హీరో సినిమా రాలేదు. హరిహర వీరమల్లు కూడా జూన్ 12న రావడం డౌటే అంటున్నారు. ఆగస్టు 14న వార్ 2 వచ్చే వరకు ఈ ఎదురుచూపులు తప్పవు. ఆ తర్వాత సెప్టెంబర్ 25న ఓజీ రానుంది. ఈ మధ్యలో కింగ్డమ్, మాస్ జాతర రానున్నాయి. ఈ గ్యాప్లో ఆగస్టు 9న అతడు భారీ ఎత్తున రీ రిలీజ్ కానుంది.